అందరికీ నమస్కారాలు. ముప్పాళ్ళ గ్రామం అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే, నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెల పొయ్యి అయితే చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా
లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని. నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ మాదిరిగా ఇచ్చిందే లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం. కనీసం ఇద్దరైనా ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలివాళ్ల సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లో అయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో, అశ్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గం మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు.
తర్వాత డబ్బులు వచ్చే కొందికి ఇద్దరు కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతూ ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు. భార్యాభర్తలిద్దరు కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు. వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్టుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. అందుకే నేను ఆలోచించింది సంపన్నమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. 2047కి ఇది అవుతుంది. కానీ కొన్ని కుటుంబాలు కొన్ని సమస్యల వల్ల, ఇంకా ఆర్థిక సమస్యలతో చాలా వెనుకుండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పైనుండే వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, సంపాదిస్తారు. మధ్యలో ఉండేవాళ్ళు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళ తెలివితేటలతో. అట్టడుగున ఉండే 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఒకటే పిలిపించాను. మొన్ననే తెలుగు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరినీ రమ్మన్నాను. దేనికోసం చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏ ఊరు వచ్చినా, ఏ సచివాలయం వచ్చినా ఆ సచివాలయంలో అన్నీ కూడా ఎక్కడున్నాం,
ఏమి చేస్తారు? ఈ ఊర్లోకి వచ్చినప్పుడు 40 కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కనీస అవసరాలు అన్నీ ఇస్తాం. ఈ ఊర్లో 1073 ఇళ్ళున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు 64 మంది ఉన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 64 ఇండ్లు శాంక్షన్ చేస్తాం. ఇమీడియట్ కట్టుకోమంటాం. ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచన పెట్టుకొని, అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆశయంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన టాయిలెట్లు నేనే ఆ రోజు ఆత్మ గౌరవంతో కట్టాం. ఇంకా కొంతమందికి లేవు. 1061 మందికి ఉన్నాయి, 11 మందికి లేవు. నెల 2 నెలల లోపల 3 నెలల లోపల ఈ 11 టాయిలెట్లు కట్టించే బాధ్యత కలెక్టర్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి కరెంటు 1073 మందికి కరెంట్ ఇచ్చాం. అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు యూనిట్ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చాను. ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది, ఈ 173 ఇండ్లు ఉన్నాయి. దీనికి ఎస్సీలందరికీ 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరు ఇచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు. మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. రెండోది, బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 2 కిలోవాట్లకి దగ్గర 20,000 అదనంగా సబ్సిడీ ఇస్తాం. ఒకవేళ మీరు 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు తయారు చేసుకుంటే దగ్గర అదనంగా 78 ప్లస్ 20 ₹98,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మిగిలింది మీరు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పని లేదు. ఒకవేళ మీరు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇవ్వండి, తర్వాత మీకు తిరిగి కరెంటు కావాలంటే ఇస్తాం. అవసరమైతే అది కొనుక్కొని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గ్యాస్ అయితే అందరికీ ఇచ్చాం. 1073 మందికి ఉంది. ఇది శుభవార్త. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని, మీరు ఇంటర్నెట్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలంటే పని చేయడం, కానీ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టాం. 164 మందికి ఉంది, 909 మందికి లేదు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇంటి జాగా, ఇల్లు, మరుగుదొడ్డి, కొళాయితో నీళ్లు, కరెంటు, ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని రూఫ్ టాప్ని, గ్యాసు, అదే మాదిరిగా ఇంటర్నెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అగ్రవర్ణాలు కూడా హామీ ఇస్తున్నా. 3 కిలోవాట్లకు 78,000 ఇస్తాం. మీరు పెట్టుకోండి.
కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. మీరు ముందుకు వచ్చి మీ పొలంలోనే ఒక పంప్ సెట్ ఉంటే దానికి సోలార్ పెట్టుకుంటే ఉచితంగా పెట్టిస్తాం. అక్కడ ఉత్పత్తి చేసిన కరెంటు మీరు వాడుకొని మీ ఇంటికి కూడా వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోండి, మోటార్ బైక్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడికి పోవాలన్నా ఖర్చు లేకుండా దర్జాగా పోయే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేయడం, ఆలోచనలు తేవడం నా బాధ్యత, దాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. ఈ ఏడే కాకుండా గ్రామానికి సిమెంట్ రోడ్లు 19 కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్లు కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరమే 4 కిలోమీటర్లు పెట్టేస్తాం. అదే మరికి డ్రైనేజ్, ఇది ఒకటి సమస్య ఉంది. దీనికి ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఒక ప్రాజెక్టు తయారు చేయండి, 100% డ్రైనేజ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. దానికి ఎంత నిధులు కావాలని ఇస్తాం, మీరు ఇమీడియట్ కంప్లీట్ చేయండి. అదే సమయంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, 356 ఉన్నాయి. ఇంకో పక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్ అప్పుడే పెట్టా. ఇంటింటికాడ చెత్త కలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం, కట్టియాల్సిందిగా నేను కోరుతున్నా. అదే మరిగా లిక్విడ్ వేస్ట్, మురుగునీరు, దీన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. 10 సోక్ పిట్స్ వచ్చాయి, ఇంకో 15 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం, అవి కూడా కంప్లీట్ చేయించేయండి. అప్పుడు మీరు చూస్తే ఒక పరిశుభ్రమైన గ్రామం, ఇంటికి ఎన్ని అవసరాలు ఇచ్చాం. ఇంకా మీకుండేది ఆదాయాన్ని పెంచుకోవాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. దానికోసం ఇప్పుడు మార్గదర్శులు తెచ్చాను. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. 2047కి ఏ గ్రామం ఎక్కడుండాలనో, ఏ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వస్తాం. టెక్నాలజీ ఉపయోగిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం పెంచుతాం. నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు పోతాం. ఇది మీరందరూ అర్థం చేసుకొని ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, మీరందరూ కష్టపడుతున్నారు. నేను కష్టపడమని చెప్పడం లేదు, ఇష్టపడి స్మార్ట్గా పనిచేయమంటున్నా, తెలివితేటలతో పనిచేయమంటున్నా. ఒకప్పుడు మనం అందరం కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి కపిల్ కోసం నీళ్లు తోడడం కోసం పోయేవాళ్ళం. అప్పుడు ట్రాక్టర్ లేకపోతే మడకలు కట్టేవాళ్ళు, నాగళ్ళు కట్టి దున్నేవాళ్ళం. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు పొలం చుట్టూరు తిరిగితే ఆరోగ్యం బాగుంటుంది. మార్నింగ్ వాక్ అయితే పచ్చని పొలాల్లో మంచి గాలి పీలిస్తే మీ యొక్క లంగ్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. ఆ రోజులు వచ్చేసాయి. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీరే మెసేజ్ ఇస్తే దగ్గర 1000 సేవలు ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పటికే 250 సేవలు ఇచ్చాం, రోజు రోజుకు పెంచుతున్నాం. ఇంకో పక్క ఎవరైనా కానీ యాక్సెస్ పెట్టుకోలేకపోతే ఏది కంప్యూటర్లో లేకుంటే వాట్సాప్లో ఆపరేట్ చేయలేకపోతే వాళ్ళు ఒకే మెసేజ్ ద్వారా కూడా ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసి పని చేసి మళ్ళీ మీకు కావాలంటే మెసేజ్ కానీ లేకుంటే ఆ డాక్యుమెంట్స్ మీకు పంపించే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు అందుకని నేను చాలాసార్లు చెప్తున్నాను మీ అందరికీ, మనమందరం కూడా ఒక వినూత్నమైన సమయంలో ఉన్నాం. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడవలసిన అవసరం లేదు. సంపద సృష్టించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 41 కుటుంబాలను నేను ఎప్పటికీ మానిటర్ చేస్తాను. నేను మాట్లాడే లాస్ట్లో 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడుండే మార్గదర్శుల్ని
బంగారు కుటుంబాలకి ఏం అవసరం ఉందో వాళ్ళ దగ్గర మాట్లాడిస్తా. అదైన తర్వాత మార్గదర్శులు మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మైక్ వచ్చి బంగారు కుటుంబాలు 40 కుటుంబాలు చేలిపైకి ఎత్తండి. ఎంతమంది? 40 బంగారు కుటుంబాలు. ఓకే, ఆ 40